బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు టాపిక్ మీ అందరికీ చాలా మటుకు తెలిసిపోయి ఉంటుంది కదా. అదేనండి, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో అడిగింది కదా, జాబ్ అసలు నేను ఇంతకుముందు చేసేదాన్నా, ఈజిప్ట్ లో అసలు ఏ జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు ఎందుకు హౌస్ వైఫ్ గా ఉండిపోయాను, అది కొంచెం క్లారిఫికేషన్ కోసం అనమాట. తప్పలేదు, అడగడంలో తప్పలేదు, మంచిదే కదా, అందరికీ అంటే మంచిదే కదా తెలిస్తే. సో యాక్చువల్లీ ఈజిప్ట్కి వచ్చిన కొత్తలో నేను ఫస్ట్ చేసిన జాబ్ ఎంఎన్సీ అనమాట, ఇంటర్నేషనల్ కంపెనీది, కాల్ సెంటర్ అది. అంటే అక్కడ ఎలాగ మనకి జాబ్ వచ్చిందంటే, ఇలాగ నా ఫ్రెండ్ ఒకళ్ళు, అంటే నేను మా కమ్యూనిటీలోనే అడిగాను, ఇలాగ నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను అంటే, ఓకే తను ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తున్నాను అనమాట, అదే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కాబట్టి రిఫరెన్స్ లాగా నన్ను కాంటాక్ట్ అయ్యాడు. అలాగే నేను ఈజిప్షియన్ కాదు కాబట్టి నాకు లాంగ్వేజ్ అనేది అంటే ఫ్లూయెంట్ లాంగ్వేజ్, అప్పుడు ఇంగ్లీష్ బాగా వచ్చేది కాబట్టి, ఇప్పటికీ కూడా ఓకే. సో వచ్చేది కాబట్టి ఈజీగా వచ్చేసింది అనమాట. అంటే ఈజీ అంటే అక్కడ మళ్ళీ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ కాబట్టి 3 స్టెప్స్ అనమాట. మళ్ళీ అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కానీ, అలాగే మన ఇంట్రడక్షన్ రౌండ్ కానీ, అలాగే 3 రౌండ్స్ ఉండేవన్నమాట. సో 3 రౌండ్స్లో సెట్ అయిపోయాము, జాబ్ వచ్చింది. అప్పుడు అంటే ఎప్పుడు 2012 టైంలో, ఇప్పుడు షైనీ పుట్టి 2011లో పుట్టింది, 2012లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. షైనీకి 9 మంత్స్ ఉన్నప్పుడు. సో 2012 ఆ టైంలో ఏంటంటే ఈజిప్షియన్ పౌండ్, 1 పౌండ్ అయితే ఇండియన్ రూపీస్ 7-8 రూపాయలకు ఉండేది అనమాట. అంటే అంత వాల్యూ ఎక్కువ ఉండేది, ఈజిప్షియన్ పౌండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉండేది. నాకు అప్పటికి అలా లెక్కేసుకున్న 35,000 అలాగ వచ్చేది స్టార్టింగ్లో 2012లో. 35,000 ఆ టైంలో అంటే గ్రేట్ అనమాట, ఎందుకంటే ఆ టైంలో అన్ని కూడా రేట్లు తక్కువ ఉండేవి, గ్రేట్ బాగుండేది. సో అలా నేను కంటిన్యూ చేశాను 2 ఇయర్స్ వరకు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంటిన్యూ చేశాను. షైనీకి 9 మంత్స్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యానంటే ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది అనమాట. అప్పటి వరకు కంటిన్యూ చేశాను. కాకపోతే అప్పుడు అది 2 ఇయర్స్ కూడా ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఒకటి కదా, కెనేడియన్ వర్క్ అనమాట. అంటే కెనడా వాళ్ళతో నేను కాల్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, అది నా వర్క్. సో అందుకని ఏంటంటే టైమింగ్స్ అనేవి చాలా టైమింగ్స్ అనమాట. మనకి ఇక్కడ మార్నింగ్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది అనుకోండి, ఆఫ్టర్నూన్ 3 అయితే వాళ్ళకి అక్కడ మార్నింగ్ 8 అయినట్టు, అలా అనమాట. అందుకని నేను నా షిఫ్ట్ ఏంటంటే మార్నింగ్ 2 to 11, 3 to 12 అలాగా. మన ఇంటికి వచ్చేసరికి midnight 1 అయిపోయేది. మన ట్రాన్స్పోర్టేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి, వాళ్ళే పికప్ చేసుకుని వాళ్ళే డ్రాప్ చేస్తారు కాబట్టి, అయినా కూడా 1 అయిపోయేది ఇంటికి వచ్చేసరికి. సో అంత కష్టం ఉండేది అనమాట స్టార్టింగ్లోని. అయినా కూడా నేను ఎందుకు స్టార్టింగ్లో జాయిన్ అయ్యానంటే, నాకు మంచి ఇంగ్లీష్ స్కిల్స్ ఉండేవన్నమాట. అప్పుడు నాకు ఫారినర్స్ అది మాట్లాడడం అలవాటు అయ్యింది కాదు కాబట్టి పెళ్ళికి ముందు. సో మంచి స్కిల్స్ ఉండేవి కాబట్టి నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడితే నా స్కిల్స్ ఎక్కడ పోతాయో అనే కొంచెం భయం వేసి, నాకు ఎలాగా అరబిక్ కొంచెం ఇంగ్లీష్ కొంచెం అలా అలవాటు అవుతుంది అనేసి నేను జాయిన్ అయిపోయాను అనమాట. నాకు ఎలాగైనా జాబ్ చేయాలి అన్నట్టు. అక్కడ కూడా ఇంగ్లీష్ ఓన్లీ ఎన్వైరన్మెంట్, EOE అని బోర్డ్స్ ఉండేవన్నమాట. ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ అంటే చాలా మటుకు తెలిసే ఉంటుంది. సో అలాగ మనకి అలవాటు అయిపోయింది. సో 2 ఇయర్స్ బాగా వర్క్ చేశాను. తర్వాత అప్పటికి ఏమైందంటే షైనీకి 3 ఇయర్స్ వచ్చాయి కదా. సో 3 ఇయర్స్ రావడం తనకి తెలిసిపోతుంది అనమాట. అమ్మ ఈ టైంకి వెళ్ళిపోద్ది, లంచ్ టైం అయిందంటే అమ్మ వెళ్ళిపోద్ది, మళ్ళీ నైట్ వచ్చినప్పటి వరకు కనపడదు అనేసి వచ్చే ముందు కూడా ఏడుపు అనమాట. అమ్మ వద్దు వెళ్ళొద్దు అనేసి పట్టుకోవడం, నాకు అది కొంచెం చాలా బాధ అనిపించింది అనమాట. అంటే అంతవరకు మనకి ఏం తెలియకపోయినా, పిల్ల పాలు తాగే పిల్ల కదా, అంతవరకు ఏం తెలియకపోయినా కొంచెం అంటే నడడం స్టార్ట్ చేసింది, అమ్మ అనడం స్టార్ట్ చేసింది కాబట్టి నాకు ఎందుకో బాధ వేసింది అనమాట. ఇంత అవసరమా అంత పిల్లని వదిలేసుకొని అనేసి, ఏమో మరి 1 o'clock రావడం ఏమో ఆడ్గా అనిపించింది అనమాట. ఇంకా అప్పుడు వదిలేసాను. అంటే పాప కూడా నెక్స్ట్ ఇయర్ అలాగో స్కూల్లో జాయిన్ అవుతుంది కదా, సో అనేసి ఇంక వదిలేసాను. తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవుతాంలే పాప పెద్ద అయినాక అనేసి నా డెసిషన్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అలాగ వదిలేసి, పాప స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తనకు తెలిసి తను కూడా బిజీ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుదాము అనుకున్నాను. అది నా స్కెడ్యూల్ అనమాట. తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరుకుండదంట. అలాగా మనకి జాబ్ అలవాటు అయిపోయింది కదా, ఇంట్లో కూర్చొని అలా ఉండడం, ఇంట్లో పనులు చేసుకునడం పెద్దగా అంత ఎక్కలేదనమాట. ఏదైనా చేయాలని. సో 2014లో నేను 2 ఇయర్స్ ఏదైతే డబ్బులు దాచుకున్నానో ఆ డబ్బులతోని, అలాగే అంటే ఇంకా ఇంట్లో కూడా నా గోల్డ్ ఏమైనా ఉంటే నాకు సేఫ్ కాదు కదా, నాకు అకౌంట్ తీసుకొని పెట్టుకునే అంత ఇక్కడ ఇది కూడా లేదు. ఎందుకంటే మనకి వీసా ప్రాబ్లం, అది నేషనాలిటీ రాలేదు, అదో ప్రాబ్లం కదా. సో అకౌంట్ కూడా మన బ్యాంక్లోని లాకర్ కూడా వచ్చేది కాదనమాట. సో నా దగ్గర ఉండే ఆ గోల్డ్ కొంచెం అమ్మేసుకొని, అలాగే నేను డబ్బులు దాచుకునే దాంతో నా అకౌంట్, అసలు ఎవరిని 1 రూపాయి కూడా అడగకుండా నా అంతటా నేనే
బిజినెస్ అనేది పెట్టుకుందాం అనుకున్నాను. సో వీళ్ళందరికీ చెప్పాను, కానీ వీళ్ళు నాకు ఆనెస్ట్లీ చెప్తున్నానండి, అత్తయ్య మావయ్య ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదనమాట. ఏం తెస్తావులే, ఆయిల్స్ హెన్నాలు అవన్నీ ఏం సక్సెస్ అవుతుంది అని లైట్ తీసుకున్నారు. కానీ ఎవరిని పట్టించుకోలేదు నేను, ఎందుకంటే పోతే నా డబ్బులు పోతాయి, నా సేవింగ్స్ పోతాయి కదా. సో అయినా వస్తే వచ్చింది, లేదంటే లేదు. వచ్చింది అనుకో క్లిక్. నేను ఆ 2 years నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను ఏంటంటే, కాల్ సెంటర్లో ఉన్నప్పుడు మొత్తం అమ్మాయిలందరికీ నా జుట్టు మీద ఇండియన్ ఏం చేస్తారు, ఫేస్ క్రీమ్ పెడతారు, హెయిర్ క్రీమ్ పెడతారు అనే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇండియన్స్ హెయిర్ అంత బాగా ఉంటుంది, అంత తొందరగా గ్రో ఎలా అయిపోతుంది అనేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. సో ఇదంతా అబ్జర్వ్ చేశాను నేను. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, ఈజిప్షియన్స్కి ఇండియన్స్ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి బాగా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు సారీస్ అడిగేవారు, యాక్సెసరీస్ అడిగేవారు. నేనైతే సారీస్ అయితే నేను ఇండియా నుంచి తీసుకొచ్చి, మధ్యలో ఇండియా నుంచి తీసుకొచ్చిన సారీస్ అన్ని కూడా బ్రేక్ టైంలో కూడా లాకర్లో పెట్టి అమ్మేసేదాన్ని అనమాట. అంత అలా ఉండేదాన్ని అనమాట, ఏదైనా చేయాలి అన్నట్టు యాక్టివ్గా. సో అది అలవాటయ్యి బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే గ్రిప్ వచ్చింది. అంటే ఈజిప్షియన్స్కి ఇండియన్స్కి ఇలా కావాలన్నమాట అనేసి. సో అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను 2014లో. నా హెయిర్ కేర్ బిజినెస్ అది స్టార్ట్ చేశాను. ప్రోడక్ట్స్ అనేవి ఇండియా నుంచి తెస్తూ వచ్చాను అనమాట. మా అక్క పూణేలో ఉంటారు కాబట్టి ముంబై వెళ్ళి పూణే నుంచే నేను సరుకులు అవి తేవడం, ఆయిల్స్ తేవడం, హెన్నాలు తేవడం, ఇంకా ఏం కావాలి, తర్వాత షికాకాయ పౌడర్లు అని, ఉసిరికి ఆమ్లా పౌడర్ అనేసి ఇలాగన్ని పౌడర్లు తేవడానికి ట్రై చేశాను అనమాట. షాంపూలు తేవడం ట్రై చేశాను. 1 year అయితే అప్ అండ్ డౌన్ అయ్యిందనమాట. అమ్మడం తెలిసేది కాదు, తెచ్చేసాను, కానీ ఎలా మార్జిన్ వేసుకోవాలో తెలిసేది కాదు. ఫ్లైట్ కాస్ట్ ఎలా వేసుకునేది, తర్వాత ప్రాఫిట్ ఎలా వేసుకోవాలి, ఏం తెలిసేది కాక చీప్గా అమ్మేశాను. 1 year కొంచెం లాస్ అయ్యింది. అయినా కూడా అనమాట నేర్చుకున్నాను కదా. ఇప్పుడు ఏదన్నా కూడా లాస్ అంటే లాస్ కాదు, మనం నేర్చుకోవడానికి పెట్టుబడి అనమాట. సో అలా నేర్చుకొని ఇలా వేసుకుంటే అలా వస్తుందని 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నేను. అప్పుడు రామి ఏం చేశారు, 1 year తర్వాత రామి ఏం చేశారంటే మంచి ఐడియా ఇచ్చారు. ఏంటంటే నువ్వు ఇక్కడ ఈజిప్ట్ ఏంటంటే ఫేస్బుక్ అంటే చచ్చిపోతారు అనమాట. అసలు తిండి నిద్ర ఏం లేకపోయినా పర్లేదు, కానీ ఆ ఫేస్బుక్ యాప్ అంటే మరి ఇంకా ప్రాణంతో సమానం అనమాట. అంత పిచ్చోళ్ళు, ఫేస్బుక్ పిచ్చోళ్ళు అనమాట. ఇంకే యాప్ అన్నా అనవసరం అనమాట. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ అనవసరం. ఫేస్బుక్ మాత్రం లేకపోతే ఆ రోజు వాళ్ళకి గడవదు అనమాట. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫేస్బుక్లో అలాగే టచ్లో ఉంటారు. సో ఆ ఫేస్బుక్ అంతలా ఉంది కదా ఈజిప్ట్లోని, పేజ్ ఎందుకు ఓపెన్ చేయకూడదు అనేసి నాకు సలహా ఇచ్చారనమాట రామి. సో పేజ్ ఓపెన్ చేసి, గ్రూప్లో ఓపెన్ చేసుకొని, క్రియేట్ చేసుకొని ఫేస్బుక్లోని అలాగ ఆన్లైన్లో సేల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆన్లైన్ ద్వారా అసలు జెన్యూన్గా ఎవరు ఇండియన్ ట్రావెల్ చేసి తనంతటి తన ప్రోడక్ట్స్ వచ్చినారని సెర్చ్ చేసే వాళ్ళకి నాది ఒక మంచి బిజినెస్ అనేసి చాలా బాగా క్లిక్ అయింది. అప్పటి నుంచి వరకు నా చేతుల్లోని రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారు. ఇంటికి వచ్చి, ఈ కార్లో ఇంటికి వచ్చి మరీ తీసుకుని వెళ్ళి, సుధీ నేను కింద ఉన్నాను వచ్చి ఇవ్వంటే ఇస్తాను. అలాగే నా దగ్గర 2 డెలివరీ అబ్బాయిలు ఉన్నారు. సో వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. డెలివరీ కాస్ట్ అది వాళ్ళే పే చేసుకుంటారు. సో నా బిజినెస్ అనేది ఇలా రన్ అవుతుంది. నేనైతే ఎప్పుడు కూడా ఎప్పుడు ఖాళీగా లేను, ఏదో ఒకటి అనమాట సైడ్ చేస్తూనే ఉన్నాను. ప్లస్ ఇంట్లో కూడా ఇప్పుడు అమ్మని రీప్లేస్ చేసేది ఎవరు లేరు కదా. సో ఎంత మనం వర్క్ చేసినప్పుడు 8 hours మనం వర్క్ వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు 35,000, 40,000, 50,000 వెళ్ళిపోయాం అనుకోండి, ఆ 8-9 hours పాప అది ఎంత మిస్ అయ్యేదాన్ని. అప్పుడు కానీ నేను ఆ డెసిషన్ తీసుకోకపోతే ఇన్నేళ్ళు వర్క్ డబ్బులు బాగా సంపాదించేదాన్ని, ఫుల్ బాగా మంచిగా ఇన్కమ్ వచ్చేసేది, కార్లు కొనేసుకొని, మ్యాట్లు కొనేసుకొని బాగుండేదాన్ని. కానీ ఆ పాప పెరిగిన ఆ 10 years నేను మిస్ అయ్యేదాన్ని కదా. అమ్మో అది చాలా వాల్యుబుల్, అసలు పాపను వదిలే ప్రసక్తే లేదు అనుకున్నాను. సో బిజినెస్ అనేది అలా స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అదే చేస్తున్నానండి. సో నేనైతే ఎప్పుడూ ఖాళీగా లేను, హౌస్ వైఫ్గా ఉంటూ నేను బిజినెస్ చేస్తున్నాను. సో అది నా పర్సనల్ ఇష్యూ అనమాట. ప్రెసెంట్ జాబ్స్ విషయం ఇప్పుడు ఎలా అయిందంటే, ఒకప్పుడు 2010లో 11లోని ఆల్రెడీ ఈజిప్ట్లో ఉండే ఫారినర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉండేవి. ఆల్రెడీ ఫారినర్ బాగా ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్స్ ఉండేవాళ్ళు. ఈజిప్ట్లో ఉంటే మాత్రం ఇంటర్నేషనల్ కంపెనీస్ అనేవి పిలిచి మరి జాబ్స్ ఇచ్చేవారు అనమాట. ఆల్రెడీ కొన్ని ఇప్పుడు విజిటర్ వీసా మీద వచ్చారండి. విజిటర్ వీసా మీద వచ్చి మీకు ఇక్కడ ప్లేస్ నచ్చి కంటిన్యూ చేద్దాం అనుకున్నారు, జాబ్ లేదు. సో అప్పుడు ఓపెనింగ్స్ ఉండేవన్నమాట ఫారినర్స్ కి. ఇలా ఆన్లైన్ అంటే ఫేస్బుక్ లాట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు, మీరు ఫారినరా, మీకు ఇంగ్లీష్ ఫుల్ వచ్చిందా, ఆల్రెడీ మీరు ఈజిప్ట్ లో ఉన్నారా, ఇలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి అనేసి. సో ఇంటర్వ్యూ కానీ మీరు సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, మీ పాస్పోర్ట్ తీసుకుని వాళ్ళు జాబ్ వీసా వాళ్ళే ఇచ్చేవారు, వర్క్ పర్మిట్ ఇచ్చేవారు.
నాకు కూడా అలాగే అయింది అనమాట. నేను టూరిస్ట్ వీసా మీద వచ్చాను, కానీ జాబ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను కాబట్టి నా కంపెనీ నాకు వర్క్ పర్మిట్ వీసా ఇచ్చి ఆల్రెడీ నేను మ్యారేజ్ చేసుకుని నాకు సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి ఓకే నువ్వు ఈజిప్ట్లోనే ఉంటున్నావు, మీ హస్బెండ్ ఈజిప్షియన్ కాబట్టి అది పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్. కానీ వర్క్ పర్మిట్ కూడా ఇచ్చారనమాట నాకు. టెలి పెర్ఫార్మెన్స్ అని పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ అది. సో దానికి బ్రాంచెస్ కూడా ఐ థింక్ ఇండియాలో కూడా ఉంటుంది. సో వర్క్ పర్మిట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు 2012 ఆ టైంలో. అది కూడా కరెన్సీ అప్పుడు బాగుండేది. 1 పౌండ్ 1 ఈజిప్షియన్ పౌండ్ 8 రూపాయలు ఉండేది, అంటే వాల్యూ బాగుండేది. ఇప్పుడు ఎలా నడుస్తుంది అంటే లాస్ట్ 5 years నుంచి బాగా డల్ అయిపోయింది అనమాట. అసలు 5 రూపీస్ నుంచి ఇప్పుడు 8 రూపీస్ ఉండేది, 7, 6, 5, 4 అలాగ డౌన్ అయిపోయి ప్రెసెంట్ 1 ఈజిప్షియన్ పౌండ్ 2 రూపీస్ ఉంది. అంటే మనకి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అదే అమౌంట్ ఇప్పుడు ఇస్తే మాత్రం మనకి ఇక్కడ 20,000 కూడా లేదనమాట. అంత తగ్గిపోయింది అనమాట. తగ్గిపోయింది. ప్లస్ ఇంకొకటి, మీ దగ్గర కానీ ఏ ఫారిన్ పాస్పోర్ట్ ఉన్నా కూడా మీరు ఈజిప్ట్లో ఉన్నా కూడా జాబ్స్ లేవు. చూసారా ఎంత మారిపోయిందో. అప్పటికిప్పటికి మన కంట్రీ అనేది కొంచెం డెవలప్ అవుతుందనో చెప్పలేము, దిగిపోతుందనో చెప్పలేము. మొత్తానికి ఫారినర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి నేషనాలిటీ కానీ పాస్పోర్ట్ అనేది ఈజిప్ట్ లేకపోతే వాళ్ళకి ఆ నెంబర్ కావాలంట. నేషనాలిటీ నెంబర్, తర్వాత ఈ పాస్పోర్ట్ నెంబర్ అది కావాలంట. అది రాసుకొని అప్పుడు మీకు 100% ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి ఆ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అలా అయిపోయింది. అందుకని ఎవరైనా కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అక్కడ జాబ్స్ ఉంటే చూడండి ఒకసారి చెప్పొచ్చు కదా అనేసి అంటున్నారు. కానీ చాలా టైట్ అయిపోయింది అనమాట. ఎస్పెషల్లీ ఫారినర్స్కి మిషన్ ఇంపాసిబుల్ లాగా అయిపోయింది అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నా కూడా మీ పాస్పోర్ట్ కానీ ఫారిన్ పాస్పోర్ట్ అయితే జాబులు దొరకట్లేదు. సో నేను అప్పుడు చేసిన జాబ్ దానికి ఇప్పటికి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. కానీ ప్రెసెంట్ చెప్తున్నానండి ఆనెస్ట్లీ, నేను అంటే జాబ్ చేశాను, బిజినెస్ చేస్తున్నాను, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నాను కాబట్టి నాకు 2 విధాలుగా తెలుసు. 8-9 గంటలు అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కదా, ఏది బెస్ట్ అని ఊహిస్తాం కదా. 8-9 గంటలు ఒక కంపెనీలో స్టిక్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని 15 నిమిషాలు లేట్ అన్నా కూడా సగం డే కట్ చేసేవారు. అంత స్ట్రిక్ట్ ఉండేది. హాఫ్ డే పేమెంట్ పోయేది 15 minutes లేట్ అయినా కూడా. అంత మెడకి ఉచ్చులాగా చేసుకొని 2 years మనం కష్టపడి చేసిన దానికన్నా ఇంకా కంటిన్యూ చేసే కన్నా మన ఓన్గా చేసుకుంటూ 10,000 వచ్చినా చాలు, 20,000 వచ్చినా చాలు. కానీ అది మన స్మార్ట్నెస్, మనం ఇంకా మంచిగా చేసుకొని ఇంకా మనం డెవలప్ చేసుకుంటే బిజినెస్ అనేది 100% చాలా బెటర్ అండి. ఇంటికి ఇల్లు చూసుకుంటూ మన ఇంట్లో వాళ్ళని హెల్తీగా మన చేతితో మనం పెట్టుకుంటూ తర్వాత మనం బయట కూడా పని చేసుకోవడానికి నన్ను అడిగితే మాత్రం బిజినెస్ చాలా చాలా మంచి ఆప్షన్. నాకు తెలిసి ఇప్పుడు 90% లేడీస్ చాలా స్మార్ట్ అయిపోయారు. మనకు ఇంటి నుండే జాబ్స్ చేసుకుంటున్నారు, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా స్మార్ట్ ఉన్నారు. సో జాబ్స్ అని పర్టికులర్గా కంపెనీస్ కొని ఆలోచించకుండా ఇలా ఏ క్వాలిఫికేషన్ లేని ఇప్పుడు చాలా మటుకు వచ్చేసాయి కదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి చాలా ఇదండి గ్రేట్ అసలు నిజం చెప్పాలంటే. సో జాబ్ ఈజిప్ట్లో మాత్రం ఇంకా ఆనెస్ట్ చెప్తున్నాను, ఈజిప్ట్లో జాబ్స్ వేస్ట్ అబ్బా. అసలు వాళ్ళు ఇచ్చిన ఆ డబ్బులు కూడా ఇండియాలో ఉంటే చేసుకుంటే బెస్ట్ నన్ను అడిగితే. నేనైతే మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వను. రామి మీద కానీ మా అత్తయ్య మామయ్య కానీ అసలు ఎవరి మీద అనమాట. బిజినెస్ అది వదిలేసి ఇంట్లో ఉండి కూర్చోవచ్చు కదా అన్నా కూడా ప్రశాంతంగా కూర్చోగలను. కానీ నా మైండ్ ఆ మైండ్ కాదు, ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలనే ఒక థాట్ అనమాట. సో నా జాబ్ విషయం అది. నేను జాబ్ చేశాను, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటున్నాను, బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను. 2014 అంటే 10 years అయిపోయింది, కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఎవ్రీ ఇయర్ అసలు అదే రీజన్ మీద ఎవ్రీ ఇయర్ నేను ఇండియా వస్తున్నాను. ఇండియా వచ్చినా కూడా వైజాగ్ రాను, పూణే నుంచి వచ్చి పూణేలో ఐటమ్స్ అన్ని కొనుక్కుని ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంక వైజాగ్ నాకు అంత అక్కడ ఎవరు మనకి అక్కలాగా సొంత అక్కలాగా మనం చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ వచ్చి ఒక 1 week ఉండి నా ప్రోడక్ట్స్ అన్ని తీసుకుని వచ్చేస్తాను. ఈ మంత్లో నేను ఇండియా వస్తున్నాను, ఆ ప్రోడక్ట్స్ కోసం వస్తున్నాను. సో అది సంగతి. ఇప్పటికీ ఏమన్నా ఈ విషయంలో కానీ అంటే ఇదే టాపిక్ మీద ఇంకా ఇంట్రెస్ట్ గానే ఉంటాయి, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో ఖచ్చితంగా అడగండి, నేను అలాగే వీడియో చేస్తాను. తర్వాత ఎలా మ్యారేజ్ అయింది, రామి మ్యారేజ్ ఎలా అయింది, చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆ దానికి ఆన్సర్ ఆల్రెడీ నేను ఇక్కడ లింక్ పెడతాను, ఐకార్డ్ లో పెడతాను. సో అది మీకు ఆల్రెడీ వ్లాగ్ ఉండింది ఈ ఛానల్లో, ఫస్ట్ వ్లాగ్ అదే ఉండింది. సో వెళ్ళి చూసేయండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.